Hello everyone, welcome to my channel. In this video, now we are going to know about ninth day content for class 6th. We are in second week. Okay, the topic name is flowers and colors. Yes, flowers and colors. Okay, let us learn the learning outcomes. Okay, students will be able to know the flower names and color names. Okay, flowers names and colors names. Okay, teacher activity. Discuss with the students on flowers and colors. ఎలాగా చూడండి. వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ఎ రోజ్? విచ్ ఫ్లవర్ ఈజ్ ఇన్ ఎల్లో కలర్? వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ది లోటస్? ఇలాంటి క్వశ్చన్స్ పోస్ట్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే కాకుండా ఇక్కడ ఒక గ్రిడ్లోని కొన్ని ఫ్లవర్ నేమ్స్ ఉన్నాయి. పక్కన ఉన్న బాక్స్లో చూసి ఆ కలర్ నేమ్స్ పెట్టాలి. ఎస్, సన్ఫ్లవర్ అయిపోయింది. తర్వాత మీరు గెస్ చేస్తే మ్యారీగోల్డ్, అలాగే హైబిస్కస్, ఎస్. ఆ తర్వాత రోజ్ ఎక్కడుంది ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఎనీ గెస్? ఓకే, ఎస్, చూసారు కదా రోజ్ మనం ఏవైతే హైలైట్ చేస్తున్నాం. అలాగా ఇంకోటి చూసినట్లయితే జాస్మిన్, లిల్లీ, లోటస్ ఉన్నాయి. ఇప్పుడు జాస్మిన్కి మనం ఇక్కడ బోల్డ్ చేసాం, చూసారు కదా, దాన్ని మనం మార్క్ చేసాం. మనం ఈ విధంగా ఈ గ్రిడ్ని విద్యార్థుల చేసి చేయించడం ద్వారా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే రిమైనింగ్ ఫ్లవర్స్ని మీరు ఐడెంటిఫై చేసి వాటిని ఒక బాక్స్ చేయండి. ఓకే, ఈ రకమైన ఫజిల్స్ అనేవి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీలైతే ఇంకొన్ని ఫ్లవర్స్తో ఇలాంటి ఫజిల్ తయారు చేయించండి. నౌ సీ ద నెక్స్ట్ టాపిక్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఇస్తారు. ఆ సబ్స్టిట్యూషన్ టేబుల్ని మనం ప్రాక్టీస్ చేయించాలి. అలాగే ప్రాక్టీసింగ్ వర్డ్స్. ఆ రోజు మనం అడిగిన క్వశ్చన్కి సంబంధించి విద్యార్థులు ఏ వర్డ్స్ అయితే చెప్తారో చూడండి. హైబిస్కస్, లిల్లీ, ఎల్లో, జాస్మిన్, తులిప్, సన్ఫ్లవర్, డైజీ, ఆరెంజ్, వైట్, ఇలాంటి కలర్స్, ఫ్లవర్స్ కలిపిన వొకాబులరీ అనేది ఆ రోజు మనకి క్లాస్ రూమ్లో వినిపిస్తుంది. దాన్నే ఒకసారి ఆ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయించండి. తర్వాత రిటర్న్ మనం టీచర్ ఈరోజంతా ఫస్ట్ డే ఇంట్రడక్టరీ పార్ట్లో టీచరే యాక్టివ్గా ఉంటూ ఇవన్నీ టీచర్ చేయిస్తారు. పిల్లల రెస్పాన్సెస్ని రాబడతారు. తర్వాత మరుసటి రోజు వచ్చేసరికి అంతా యాక్టివిటీ అంతా స్టూడెంట్స్ చేస్తారు. టీచర్ మేక్స్ ఓరల్ ప్రాక్టీస్ విత్ చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎప్పుడైతే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఇంకా అర్థవంతంగా ఎన్ని సెంటెన్స్లు అయినా ఫామ్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ రెఫ్లేషియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్, లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్, అలాగే రోజ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్ ఫ్లవర్, అలాగే లిల్లీ ఆర్ జాస్మిన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రాగ్నెంట్ ఫ్లవర్. ఇది ఫ్రాగ్నెంట్ అంటే ఏంటి, కలర్ఫుల్ అంటే ఏంటి, బ్యూటిఫుల్ అంటే ఏంటి, లార్జెస్ట్ అంటే ఏంటి అనే, బిగ్గెస్ట్ అంటే ఏంటి అనే ఒక టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని మీరు విద్యార్థుల చేత పదే పదే చెప్పిస్తూ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయిస్తారు. ఆ తర్వాత మన టీచర్ యాక్టివిటీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే 10th డే మండే అవుతుంది మనకి. మండే రోజు మనం ఏం చేస్తామంటే ఈ సెకండ్ వీక్లో లాస్ట్ రోజు ఇది. మనం ఆల్రెడీ రెడీనెస్ ప్రోగ్రాంలో కొంచెం వెనకబడి ఉన్నాం కనుక మనకు మంగళవారం నుంచి థర్డ్ వీక్ స్టార్ట్ అవుతుంది, అంటే 11th డే. దీన్ని మీరు ఏం చేస్తారు, కలర్స్ ఇక్కడ రీడ్ అండ్ అండర్లైన్ ద నేమ్స్ ఆఫ్ కలర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చూడండి, ఇక్కడ ఒక్కొక్క కలర్కి అక్కడ చదవాలి, సెంటెన్స్ చదివి కలర్ నేమ్ అండర్లైన్ చేయాలి. దట్ ఈజ్ ఏ ఎల్లో బనానా, ఎల్లో కలర్ చేసాం. దట్ ఈజ్ ఏ బ్రౌన్ క్రో, ఆ బ్రౌన్కేమో బ్రౌన్ కౌ, ఆ బ్రౌన్కి. దట్ ఈజ్ ఏ పర్పుల్ బ్రింజాల్, వంకాయకనే మన పర్పుల్ కలర్ ఉందని. ఈ మిగతా రెండు కూడా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయించలేదా వీటిని బ్లాక్ బోర్డ్ మీద రాయడం ద్వారా కూడా విద్యార్థులను అండర్లైన్ చేయమని చెప్పచ్చు. నో యాక్టివిటీ 2.
Make the sentences using the given substitution table. One has been done for you. Yes, ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఉంటుంది. మనం దీన్ని మీరు ఒక సెంటెన్స్ తయారు. రఫ్లేషియా ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్. ఎస్, ఒకటి ఇచ్చారు కదా ఎగ్జాంపుల్. సెకండ్ వన్ చూడండి, లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇప్పుడు థర్డ్ వన్ మీరు బ్లాక్ బోర్డ్ మీద కానీ వాళ్ళ నోట్బుక్లో కానీ మీరు రాయించవచ్చు. ఇదంతా మాకు ఒక 20 మినిట్స్ 15 మినిట్స్లో మీరు చాలా చక్కగా చాలా ఎంజాయబుల్గా అదే ఫ్రూట్ఫుల్గా కూడా మీరు విద్యార్థులకి ఇవి ఇవ్వచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చి రోజ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్ ఫ్లవర్. అలాగే జాస్మిన్, ఇక్కడ లిల్లీ తీస్తే జాస్మిన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అని చెప్పచ్చు. ఆఫ్టర్ దిస్ రైటింగ్ పార్ట్ ఆర్ మేకింగ్ సెంటెన్సెస్ we have to give some dictation. Yesterday we gave some vocabulary regarding colors and flowers. We have to dictate them. Okay, thank you for watching and stay tuned for more updates.